దుర్యోధనుడు ధర్మరాజు దెబ్బలకు తట్టుకోలేక పరిగెట్టాడు. ఆ విషయం బయటికి రాలా. మా బోటిగాడు చెప్పాలి ఇప్పుడు కూర్చొని. మనకి ధర్మరాజు పారిపోయినవే బయటకు వస్తాయి. ధర్మరాజు దెబ్బకు తట్టుకోలేక దుర్యోధనుడు పరిగెట్టాడు. భీముడు దయ వల్ల కర్ణుడు బతికాడు 16వ రోజుని. లేకపోతే భీముడు కర్ణుడిని చంపేసి ఉంటే 17వ రోజు కర్ణుడు యుద్ధం చేసే ప్రశ్న లేదు. కేవలం భీముడు దయదలిచి ఎందుకు వదిలేశాడు అంటే, మా తమ్ముడి వాటారా నువ్వు, అందుకని వదిలేస్తున్నాడు. అది భీమసేనుడు అంటే. ఏం దమ్ము లేనివాడు కాదండి అక్కడ. మా తమ్ముడి వాటా, అందుకని వదిలేశాను పోవాలన్నాడు. చేజిక్కిన శత్రువు అండి. మా తమ్ముడు వాటా నేను చంపేస్తే వాడి ప్రతిజ్ఞ లాగరా, అందుకని పో అన్నాడు. వాడు ఎంత ప్రమాదకరం అండి అలా వదిలేయడం. రేపొద్దున తమ్ముడికి దొరక్కపోతే వాళ్ళేం తక్కువ వీరులు కాదండి అక్కడ. మనకి మొదటి నుంచి లోకంలో పెద్ద జబ్బు ఏమిటంటే విలన్లను హీరోలను చేసి మాట్లాడడం, హీరోల్లో లోపాలన్నీ వెతుకుతూ ఉండడం మనకు అలవాటు. ఇక్కడ మనకు అదో సరదా సినిమాలు తీసి పాండవులందరినీ వెధవలను చేయడం, దుర్యోధనుడిని పెద్దవాడిని చేయడం ఇక్కడ.